అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించే విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం చర్చించే ప్రధానమైన అంశం ఏంటంటే, ఉమర్ ఖలీద్ అనే ఒక వ్యక్తిని గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ఊపా చట్టం కింద, అంటే ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సో ఈయన్ని ఎందుకు ఊపా చట్టం కింద అరెస్ట్ చేశారు? అసలు ఉమర్ ఖలీద్ ఎవరు? ఈ ఉమర్ ఖలీద్ చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలని, చట్టాలని మనం ఈరోజు చర్చిద్దాం. వాస్తవానికి ఉమర్ ఖలీద్ ఎవరు అంటే ఒక స్టూడెంట్ లీడర్, ఢిల్లీ జేఎన్యూలో చదువుకుంటున్న వ్యక్తి. ఆయన్ని ఊపా చట్టం కింద భారత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అంటే, భారత ప్రభుత్వం 2019లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్నే సిఏఏ యాక్ట్ అంటారు. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా భారత పౌరసత్వ సవరణ చట్టం. ఈ చట్టాన్ని సిఏఏ యాక్ట్ని తీసుకొచ్చింది. సో ఈ సిఏఏ యాక్ట్ తీసుకురావడంతో ఈ ఉమర్ ఖలీద్ లాంటి వారు లేదా కొంతమంది ముస్లిం సంఘాల వారు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. సో ఎక్కడ చేశారు అంటే ఢిల్లీలో చేయడం జరిగింది. 2020లో, 2019లో చట్టం వచ్చింది. 2020లో భారీగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ముస్లిమ్స్, ప్రధానంగా మహిళలు, ముస్లిం మహిళలు రోడ్డుని బ్లాక్ చేసి తమ నిరసనని తెలియజేశారు. దీంతో వివాదం పెద్ద ఎత్తున రాజుకుంది. దీంతో సాధారణంగా రాజకీయ నాయకులు ఇరువైపులా, అంటే ముస్లిం సైడ్ రాజకీయ నాయకులు, హిందువుల సైడ్ రాజకీయ నాయకులు, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. సో దీంతో కపిల్ మిశ్రా అనే ఒక భారత జనతా పార్టీ నాయకుడు, బీజేపీ లీడరు, ఆయన ఏమన్నారంటే, మీరు గనక రోడ్లను ఖాళీ చేయకపోతే మేము మిమ్మల్ని ఖాళీ చేయిస్తాం అని ఒక పరుష పదజాలంతో ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో అల్లర్లు చెలరేగినాయి. ఈ అల్లర్లు చెలరేగిన దాంట్లో సుమారు 56 మందికి పైగా చనిపోవడం, దాంట్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండడం, హిందువులు గాయపడడం, ఇదంతా జరిగింది. అయితే అసలు ఏంటి ఈ సిఏఏ చట్టం? ఎందుకు ఇంత ప్రధానమైన గొడవకి, ఢిల్లీలో అల్లర్లకు కారణమైంది? ఈ సిఏఏ చట్టం వెనుకున్నటువంటి మూలాలు ఏంటి? లోతుగా చర్చిద్దాం. వాస్తవానికి ఈ సవరణ చట్టం, పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019లో భారతదేశం లేదా భారతీయ జనతా పార్టీ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీలుగా ఉండి ముస్లిమేతరులు అయి ఉంటే వారు ఈ భారతదేశంలో పౌరసత్వం తీసుకోవడానికి అర్హులు అని చెప్పి దీని ప్రధాన ఉద్దేశం. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మెజారిటీగా ముస్లింలు ఉన్నారు. మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, క్రిస్టియన్స్ కానీ భారతదేశానికి వచ్చి మీరు ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు అక్కడ మైనారిటీలుగా ఉన్నారు, మీరు అణచబడుతున్నారు, అక్కడ అనేక రకమైనటువంటి మీకు సంబంధించిన గుడుల్ని కూల్చుతున్నారు, మీకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలని, మీకు సంబంధించిన సమాధుల్ని చీల్చి చెండాడుతున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం ఈ దేశాలలో, ముస్లిం దేశాలలో షరియా చట్టం ప్రకారం నడిచే, ఖురాన్ ఆధారితంగా నడిచే దేశాలలో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశానికి రావచ్చు అని చెప్పారు. అయితే ఇది వినటానికి నిజమే కదా. మరి అక్కడ ముస్లింలు మెజారిటీగా ఉన్నారు, మైనారిటీగా ఉన్న హిందువులు, క్రైస్తవులు లేదా బౌద్ధులు, జైనులు పెర్సిక్యూషన్ అంటే బాధింపబడుతున్నారు. వారు ఈ భారతదేశానికి వస్తే తప్పేంటి, భారతదేశ పౌరసత్వం తీసుకుంటే తప్పేంటి అని మనందరికీ ఒక అవగాహన రావచ్చు. అయితే వాస్తవానికి ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ ఈ సిఏఏ చట్టంతో అసలు ఈ భారతదేశంలో ముస్లింలు ఎవరు, ముస్లిమేతరులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలనుకుంది. అందుకనే ఒక రిజిస్టర్ని కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. ఏంటి అంటే, ఈ నేషనల్ రిజిస్టర్లో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారందరూ కూడా భారతీయులు అని ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు కానీ వీరందరూ కూడా ఇక్కడ చేరి, అంటే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ కానీ అస్సాంలో చేరి వాళ్ళు ప్రధానంగా మెజారిటీగా మారుతున్నారు. వారికి ఆధార్ కార్డులు ఇస్తున్నారు. సో దీంతో వెస్ట్ బెంగాల్, అస్సాం ఇలాంటి ఈ బోర్డర్ ఏరియాస్లో, బంగ్లాదేశ్ని పంచుకున్నటువంటి, ఆఫ్ఘనిస్తాన్ని పంచుకున్నటువంటి ఈ బోర్డర్ ఏరియా రాష్ట్రాలలో ముస్లిం జనాభా పెరిగిపోతుంది. దీని మీద హిందువులకి థ్రెట్గా ఉంది. హిందువులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హిందువుల జనాభాని పెంచాలి. భారతదేశానికి ఈ సవరణ చట్టం ద్వారా హిందువుల జనాభాని పెంచాలి. అదేవిధంగా భారతీయ మూలాలు లేనటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఈ రాష్ట్రాల్లో ఉంటే, వారిని ఈ సిఏఏ చట్టం ద్వారా వారి పౌరసత్వాన్ని తీసివేసి వారి సొంత దేశాలకు పంపించేయాలనేది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన.
అయితే ఈ ఎవరైతే ఈ ఖలీద్ ఉమర్ వీలాంటి వారందరూ ఉన్నారో వీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. అంటే ముస్లిం మేధావులు కానీ లేకపోతే కొంతమంది హేతువాదులు కానీ మానవతావాదులు కానీ వీరందరూ కూడా దీన్ని సాధారణంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అసలు వీళ్ళ పాయింట్ విందాం. అంటే ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ పాయింట్ విన్నాం కదా, ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచో మరొక ఈ మన ఏదైతే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల సరిహద్దుల్లో వారందరూ కూడా అక్రమంగా చొరబాటుగా వచ్చి ఇక్కడ భారతీయ పౌరసత్వాన్ని తీసుకొని ఇక్కడ మెజారిటీగా మారి ఆ రాష్ట్రాల్లో హిందువుల్ని మైనారిటీలు చేస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ వాదన. అందుకనే మేము ఎవరైతే ఆయా దేశాల్లో మైనారిటీలుగా ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ పౌరసత్వం తీసుకోవచ్చు అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కానీ వీరేమంటారంటే, ఎవరు ఈ మానవతావాదులు కానీ లేకపోతే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు కానీ లేకపోతే ఇందాక చెప్పిన ఈ స్టూడెంట్ లీడర్ కానీ వీళ్ళందరూ ఏమంటారు అంటే, ఇప్పుడు మీరు సరే చెప్తున్నారు, ఏమంటున్నారు అంటే ఇతర దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారందరినీ, అంటే హిందువులు క్రిస్టియన్స్ని అందరినీ భారతదేశంలోకి రావచ్చు అంటున్నారు. కానీ ఒక్క ముస్లింలు మాత్రమే ఏం తప్పు చేశారు, ఎందుకు ముస్లింలు ఇక్కడికి వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకోకూడదు? ఎందుకు అంటే ఇది భారత రాజ్యాంగం అనేది సెక్యులర్ రాజ్యాంగం, ఇక్కడ ఏ మతమైనా ఎవరైనా సరే స్వేచ్ఛగా బతకచ్చు. మీరు వీరొక్క ముస్లింని మాత్రమే రావద్దు అని చెప్పి మిగతా మైనారిటీ మతాలను ఇక్కడ తీసుకొస్తున్నారు అంటే ఇది ముస్లింలు అవమానించినట్టు, ముస్లింలని అణిచివేసినట్టు. భారత రాజ్యాంగం మనకి ఏం దిశానిర్దేశం చేస్తుందంటే, భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగంగా ఉంది. అండ్ క్లియర్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ ఎన్విసేజింగ్ దట్ నో పర్సన్ షల్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్ అని చెప్తుంది కదా. మరి ఎవరిని కూడా మతం పేరుతోనో కులం పేరుతోనో డిస్క్రిమినేట్ చేయకూడదు. సో మనకి భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి చట్టాలు మాకున్నాయి, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. ఇవన్నీ చట్టాలు మనకు ఉంచుకొని మీరు కేవలం ఇతర దేశాల నుంచి ఒక ముస్లింలనే వేరు చేసి మిగతా అందరికీ పౌరసత్వాన్ని ఇక్కడ కల్పించడం అంటే ఇది కుట్రలో భాగం. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాల నుంచి ఉండి ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడ నివసించిన వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపించడం అంటే వారిని హింసించడమే, ఇది కుట్రలో భాగమే. ముస్లింలని వారి వారి దేశాలకు పంపించడం అంటే ఇదంతా కూడా వాళ్ళ పట్ల జరుగుతున్న డిస్క్రిమినేషన్గా ఈ ఉమర్ ఖలీద్ కానీ లేకపోతే వీరందరూ కూడా చెబుతూ ఉన్నారు. సో ప్రధానమైన ఘటనలు ఇదే కాకుండా ఈ ఇటు సైడ్ అంటే భారతీయ జనతా పార్టీ వారి వాదనేమో అది, అదేవిధంగా ఈ మానవతావాదుల వాదన ఇది. ఇంకా కొన్ని ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలని లేదా కొన్ని పరిస్థితులను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పిన అలా ఉంది. అదేవిధంగా ఈ హేతువాదులు లేదా హ్యూమనిటేరియన్స్ ఏమో మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది, అదేవిధంగా ముస్లింని మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మధ్యలో ఇంకొంతమంది హ్యూమనిటేరియన్స్ ఏం చెప్తారు అంటే, సరే మీరు కేవలం హిందువులే అణిచివేయబడుతున్నారు అంటున్నారు కదా, ఇతర దేశాల్లో మైనారిటీలుగా ఉన్నవారు, కానీ ఇంకొంతమంది ఉన్నారు ముస్లింల చేత అణచబడిన వారు, ముస్లిం కులస్తులే, ముస్లిం వర్గాలే ఉన్నాయి, వారిని మీరు ఎందుకు తక్కువ చేస్తూ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే, పాకిస్తాన్లో అహ్మదియాస్ అని ఉన్నారు. ఈ అహ్మదియాస్ ఎవరు అంటే సాధారణంగా ముస్లింసే, అంటే వారు అన్ని ఖురాన్ చదువుతారు, 5 సార్లు నమాజ్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళ అన్నీ కూడా ముస్లిం ఆచారాలనే పాటిస్తారు, అల్లాహ్ని నమ్ముతారు, అంతా చేస్తారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అహ్మదియాస్ని వాళ్ళని ఎక్కడా కూడా ముస్లింగా గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అంటే, మీర్జా గులాం అహ్మద్ అనే ఒక ప్రొఫెట్ ఎవరైతే ఉన్నారు, ప్రొఫెట్ అంటే ఏంటి, ప్రవక్త, అంటే షియా ముస్లింలు కానీ సున్నీ ముస్లింలు కానీ అల్లాని దేవుడిగా నమ్ముతారు. అదేవిధంగా ఈ అహ్మదియాస్ కూడా అల్లానే దేవుడిగా నమ్ముతారు. కానీ ప్రవక్త అంటే ఎవరైతే అల్లా మనిషిని ఈ ఖురాన్ని పంపించి భూమి మీదకి దీన్ని ప్రచురించని చెప్పిన వారు మొహమ్మద్. సో మహమ్మద్ అంటే ఎవరు అంటే ప్రవక్త, ఆయన దేవుడి ద్వారా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రవక్త ఈ మహమ్మద్ అనే వ్యక్తి. ఇప్పుడు ఈ సున్నీలు కానీ షియాలు కానీ వీరందరూ కూడా ఈ అహ్మద్ని చివరి ప్రవక్తగా నమ్ముతారు, అంటే అల్లా పంపించినటువంటి ఒకే ఒక చివరి ప్రవక్తగా నమ్ముతారు. కానీ ఈ అహ్మదియాస్ మాత్రం ఇంకొక వ్యక్తిని కూడా ప్రవక్తగా నమ్ముతారు, ఆయనే మీర్జా గులాం అహ్మద్. ఈయన వాస్తవానికి ఈ అహ్మదియాస్కి మూల కేంద్రం పంజాబ్, మన భారతదేశంలో నుండి పంజాబ్. సో వీళ్ళేం నమ్ముతారు అంటే అల్లాతో పాటు మహమ్మద్తో పాటు ఇంకొక ప్రవక్త కూడా ఉన్నారు, ఆయనే మీర్జా గులాం అహ్మద్ అని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట.
సో ఈ విధంగా ఈ అహ్మదియాస్ని మరి సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు ఇద్దరూ కలిసి పాకిస్తాన్లో వారిని ముస్లింగా గుర్తించకుండా హెరాస్ చేస్తున్నారు. మరి ఈ అహ్మదియాస్ని ఎందుకు మీరు అలో చేయరు, వాళ్ళు కూడా బాధింపబడుతున్న వాళ్లే కదా అని చెప్పి ఒక వాదన తెచ్చారు. రెండోది రోహింగ్యా ముస్లిమ్స్. మనందరికీ తెలుసు కదా రోహింగ్యా ముస్లిమ్స్ అంటే, మీకు గతంలో నా వీడియోలో కూడా ఉంది. ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరు అంటే మనకి ఇండోనేషియాలో వాళ్ళ ప్రధాన ఆరిజన్. వాళ్ళు ఏం చేశారంటే ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఈ దేశాలు స్వతంత్రం రాకముందు స్వేచ్ఛగా తిరుగుతూ వ్యాపారం చేసేవాళ్ళు. అంటే మన స్వతంత్రం రాకముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అన్నీ కలిసే ఉండేవి కదా. సో వీరందరూ ఎటు పడితే అటు తిరుగుతూ ఉండేవారు అనమాట. సో దీంతో ఏంటంటే వాళ్ళ ఓన్ స్టేట్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా వాళ్ళని మా ఓన్ కాదంటుంది, కానీ వాస్తవానికి ఇండోనేషియా వాళ్ళే. బంగ్లాదేశ్ కూడా వాళ్ళని పరాయిగా చూస్తుంది, భారతదేశం పరాయిగా చూస్తుంది. కాబట్టి వాళ్ళని ఎవరు కూడా వాళ్ళ దేశం వాళ్ళ రోహింగ్యాస్కి ఈ దేశం అని లేదు, ఎందుకంటే వాళ్ళు స్కాటర్ అయి ఉన్నారు. సో దీంతో వాళ్ళ ఓన్ దేశం ఇండోనేషియా నుంచి వదిలేసి, మయన్మార్ నుంచి వదిలేసి ఇతర దేశాలన్నిటికీ కూడా పాకిపోయారు. సో దీంతో ఏమైంది అంటే ఈ మయన్మార్ని కూడా వాళ్ళ సొంత దేశంగా చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది ఏంటంటే ఈ రోహింగ్యాలు ఇవి మనకి కోల్కతా వచ్చేసి బాంగ్లా కూడా నేర్చుకొని వాళ్ళు కూడా మన కస్టమైజేషన్ అయిపోయారు. సో ఏది అయినప్పుడు కూడా ఈ రోహింగ్యా ముస్లింల పట్ల కూడా ముస్లింలు వాళ్ళని స్వీకరించట్లేదు. పాకిస్తాన్లో అహ్మదియాస్ని ఎలాగైతే ముస్లింలు స్వీకరించట్లేదో రోహింగ్యాస్ను కూడా వారు స్వీకరించట్లేదు. అదేవిధంగా మనందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, ముస్లింల్లో ప్రధానమైన తెగలు సున్నీ, షియా తెగలు. ఈ సున్నీ తెగలు ఎవరు అని అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో అబూ బకర్, ఈ ఫ్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ సున్నీ తెగకు చెందినవారు. అంటే ఆయన టీచింగ్స్ని ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా షియా తెగ ఎవరంటే మహమ్మద్ ప్రవక్త యొక్క మేనలుడు అలీ ఎవరైతే ఉన్నారో ఆయన టీచింగ్స్ని ఫాలో అయ్యేవాళ్ళు షియా తెగలు. షియా తెగ ప్రధానంగా ఇరాన్, ఇరాక్లో ఉంది, మిగతా చోట్ల తక్కువగా ఉంది. సో ఈ సున్నీ తెగలు ఎక్కువ సార్లు ఈ షియా తెగల మీద దాడులు చేస్తూ ఉంటారు. సో పాకిస్తాన్ కానీ, ఇరాన్, ఇరాక్లో, బంగ్లాదేశ్లో ఈ షియా తెగ మీద ఎప్పటికీ కూడా సున్నీలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంటారు. గతంలో చెప్పే సద్దాం హుస్సేన్ చనిపోయినవాడు సున్నీ తెగకు చెందినవాడు. ఈ షియా ముస్లింలు అమెరికా సాయంతో సద్దాం హుస్సేన్ని దించేశారు. సో ఈ అహ్మదియాస్ ఉన్నారు, అదేవిధంగా ఈ సున్నీ షియా తెగల వాళ్ళు ఉన్నారు, రోహింగ్యాస్ ఉన్నారు, అదేవిధంగా చాలామంది ఇతర దేశాలలో హేతువాదులుగా ఉన్నారు. ఏ మతాన్ని నమ్మకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా బాధింపబడుతున్నారు కదా. మరి ఇలాంటి గ్రూపులన్నింటికీ మీరు ఎందుకు ఇవ్వరు పౌరసత్వం? కేవలం అల్లాని ఫాలో అవుతున్నారనే ఉద్దేశంతో మీరు ముస్లింలుగా ఉన్నారని చెప్పి మీరు ఇవ్వకపోతే, మరి ముస్లింలలో కూడా అణిచివేయబడిన వాళ్ళు, ముస్లింలలో కూడా గ్రూప్ తగాదాలు ఉన్నవాళ్ళు, ముస్లింలలో కూడా ముస్లిం ఆచారాలను పాటిస్తున్నా సరే వారిని ముస్లింగా కలుపుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి కూడా మీరు నిరాకరించడం పట్ల ఇది చాలా డిస్క్రిమినేషన్గా ఉంది. సో వాళ్ళు ఏమంటారంటే దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ షల్ నాట్ బి అలౌడ్ యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి భారత రాజ్యాంగ ప్రవేశిక ఉంది. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolved to constitute that India into socialist and secular and we all secure all its citizens అని మనం ఘనంగా చెప్పుకున్నాం కదా. మరి మీరేమో ఇతర మతస్థులని పట్ల అవమానకరంగా చేస్తూ ఉన్నారని ఈ న్యూట్రల్గా ఉండే వాళ్ళ వాదన. కానీ భారతీయ జనతా పార్టీ వాదన ఏంటంటే ఈ సరిహద్దు రాష్ట్రాల నుంచి వారు వచ్చేసి వారి జనాభా పెరిగి ఇక్కడ హిందువుల్ని న్యూట్రల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో హిందువులుగా మైనారిటీలు అయిపోయారు. కాబట్టి ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో వారిని తీసుకొస్తామని వారు, అదేవిధంగా ఈ న్యూట్రల్గా ఉండే ఇంటలెక్చువల్స్ ఏమో బాబు ఇది మీరు ఒక్క హిందువులే అనుకుంటున్నారు, కానీ ముస్లింల్లో కూడా పీడన గురవుతున్న ఈ అహ్మదియాసు, రోహింగ్యాసు, షియా, సున్నీ తెగలతో కొట్టుకుంటున్న వారు వీరందరూ కూడా బాధింపబడేవారు ఉన్నారు. వారిని మీరు ఎలవ్ చేయండి, పౌరసత్వం ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి వాదన వారిదే. భారతీయ జనతా పార్టీ వాదన ఏమో మీరు ఎక్కువైపోతున్నారు, ఇతర దేశాల నుంచి వచ్చి మా మీద రుబాబ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రాల్లో అని. ఇంటలెక్చువల్స్ ఏమో మీరు ఇలా చేయొద్దు, ఇది కాన్స్టిట్యూషన్ మనకి సెక్యులర్ మోడ్ ఇచ్చింది, ఇలా చేయొద్దు అని చెప్పి వీరు చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ మతాలు అన్నీ పక్కన పెడితే ముందు అసలు నా ఒపీనియన్ ఇండియన్ కాన్స్టిట్యూషను మనకి ఈ మతాలతో పాటు ప్రతి మనిషి సెక్యూర్గా జీవించే అవకాశాన్ని ఇచ్చింది. ఇతర దేశాల వాళ్ళు మన దేశాల్లోకి వస్తే మన ఇంటర్నల్ సావరినిటీ దెబ్బతింటుంది, సార్వభౌమత్వం దెబ్బతింటుంది. మతాలను తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ముస్లిం అయితే ఇండియన్ ముస్లిం అవ్వడు. ఇండియన్ ముస్లింకి దేశభక్తి ఉంటుంది భారతదేశం మీద. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో వచ్చిన ముస్లింకి భారతదేశం మీద ఏం దేశభక్తి ఉంటుంది? ద సేమ్ వే అక్కడ హిందూ అయినా సరే, అంటే బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఇంకో చోట ఉన్న
వాడు పాకిస్తాన్లో పుట్టి పాకిస్తాన్ నీరు తాగి ఉన్న హిందువుకి ఈ భారతదేశం వస్తే భారతదేశం మీద ప్రేమ పుట్టుకొచ్చేసిద్దా? ఈవెన్ దో ఆయన హిందూ అయినా కానీ రాదు కదా. మతం వేరు, దేశం వేరు, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగం అందుకే మతాన్ని చాలా 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 జాగ్రత్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ మతాన్ని రాజ్యం నుంచి వేరు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏ పాలకులు వచ్చినా మతాన్ని కులాన్ని కలిపేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. అందుకనే ఈ మతం పట్ల ఇప్పుడు మధ్యయుగాలు క్రుసేడుల దగ్గర నుంచి 1095 దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కొన్ని కోట్ల మంది మతం పేరుతో చనిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మతం కోసమే కొట్టుకుంటూ ఈ మతాన్ని హైలైట్ చేసుకుంటూ దీని మీద చిల్లర ఏరుకునే వాళ్ళు చిల్లర బ్యాచ్ అంతా తయారయ్యారు. కానీ వాస్తవానికి మతం వేరు, కులం వేరు, మన స్టేట్ వేరు. స్టేట్ మన కాన్స్టిట్యూషన్ బట్టి రన్ అయ్యిద్ది, మతం అనేది వారి వారి మత గ్రంథాలను బట్టి రన్ అయ్యిద్ది. కాబట్టి ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చిన మనం ఎందుకు ఆశ్రయం, మనం వెళ్తే ఇస్తారా వాళ్ళకి? ఇప్పుడు నువ్వు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెళ్తే నీకు ఇస్తారా? ఈవెన్ దో నువ్వు ముస్లిం అయినా, ఈవెన్ దో నువ్వు హిందూ అయినా, వేరే మెజారిటీగా ఉన్న దానికైతే ఒప్పుకుంటారు? ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకు ఒప్పుకోరంటే నువ్వు హిందూ అవ్వు, నువ్వు ముస్లిం అయినా సరే నువ్వు బంగ్లాదేశ్లో కుదరదా, ఇక్కడ ఈ చట్టాల ప్రకారం కుదరదని చెప్తారు. కాబట్టి మతాన్ని వేరు చేయాలి ఈ స్టేట్తో. కాబట్టి ఈ స్టూడెంట్ లీడర్ ఏదైతే ఉద్యమాలు చేస్తూ ఉన్నాడో వారందరూ కూడా చేసే ఉద్యమాలని మతం పేరుతో కంటే, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన వాదన చేస్తున్నాడు. సెక్యులర్ మోడ్ కాకుండా చేస్తున్నారు అని చెప్పి. సరే, మీరు లేవనెత్తిన అంశాల్లో ఏవైతే అంశాలు ఉన్నాయో అహ్మదియాస్ని కానీ, లేకపోతే రోహింగ్యా ముస్లిమ్స్ కానీ, లేకపోతే ఇంకొకరు ఎవరైతే బాధింపబడుతున్నారో వారికి ఎలా ఇమ్మనండి, ఎలా ఇమ్మనండి, తప్పులేదు. అట్లా కాకుండా ఇతర మతస్థులను కూడా తీసుకొచ్చేసి, అంటే ఇప్పుడు ఇతర మతస్థులకి బంగ్లాదేశ్లో ఉండేవాడికి మన భారతదేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి? బంగ్లాదేశ్ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరు. ఇండియన్ ముస్లిం ఇండియన్ సాంప్రదాయాలను పాటిస్తాడు, మతాన్ని పాటించకపోవచ్చు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తాడు. బంగ్లాదేశ్లో ఉండేవాడు మన ఇండియన్ ఎందుకు ఫాలో అవుతారు చెప్పండి? కాబట్టి ఎవరైతే పీడనకు గురవుతున్నారో హిందువులతో పాటు ఈ రోహింగ్యా ముస్లింలనో, అహ్మదీయులనో, లేకపోతే షియా తెగలనో, లేకపోతే ఎవరైతే హేతువాదులనో వారిని కూడా ఈ జాబితాలో చేర్చండి అని చెప్పండి. అంతేగాని అందరికీ పౌరసత్వం ఇచ్చేయండి అంటే అది ఎక్కడ న్యాయమైన డిమాండ్ కానే కాదు. అది నువ్వు ఇతర దేశస్తుడికి పౌరసత్వం ఇచ్చేయండి అంటే అది కరెక్ట్ కాదు. బాధింపబడుతున్న వాళ్ళ లిస్టులో వీళ్ళని కూడా చేర్చండి అని అడగాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే అందరికీ ఇవ్వండి అని అంటున్నారు. అందరికీ ఎట్లా ఇస్తారు? ఇది సెక్యూరిటీకి మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఇతర దేశస్తులు మరి ఏ కుట్ర పన్ను ఉంటారో, ఎలాంటి మన దేశంలో ఏ బాంబులు పెడతారో, లేకపోతే ఏం చేస్తారో, మన సార్వభౌమాధికారంలోకి చొరబడతారేమో, ఇలాంటి భయాలు ఉంటాయి కదా. కాబట్టి మతం వేరు, స్టేట్ వేరు. కాబట్టి బాధింపబడిన వారి జాబితాలో వీరిని కూడా చేర్చండి అని అడగటం వేరు. అందరికీ పాకిస్తాన్లో ముస్లింలు అందరికీ కూడా పౌరసత్వం ఇవ్వండి అంటే వీళ్ళు ఏమంటారంటే ఈ కేటగరైజేషన్ కాకుండా, ఈ కేటగరైజేషన్ ఓన్లీ సాగ్గా చెప్తున్నారు, ఈ కేటగరైజేషన్ కాకుండా అసలు అందరికీ మీరు ఎందుకు నిరోధిస్తున్నారు అంటున్నారు. ఇది సెక్యూరిటీ విషయం కాబట్టి నిరోధిస్తున్నామని భారత ప్రభుత్వం అంటుంది కదా. నేను నా ఫైనల్ కంక్లూజన్ కూడా ఏంటి అని అంటే, నిజంగా హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులతో పాటు ముస్లింలలో కూడా బాధింపబడిన తెగలకి ఈ సిఏఏ చట్టంలో ఆసరా కల్పించాలి. అలా అని చెప్పి అందరికీ అవకాశాలు ఇస్తే, అందరినీ భారతదేశంలో పెట్టుకుంటే ఈ భారతదేశ సార్వభౌమాధికారానికి వాళ్ళు హర్డిల్గా మారుతారు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది మన సేఫ్టీకి సంబంధించిన విషయం. సో ఇది ఈరోజు వీడియో. కొంచెం డెప్త్గా దీన్ని అనాలిసిస్ చేసాం మనం, కొంచెం లేట్ అయింది. సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.